నమస్తే, నేను సావిత్రి. వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. ఈరోజు నేను రవ్వలాడు చేశానండి. రవ్వలాడు అందరికీ తెలుసు, ఇది అందరూ చేసుకున్నదే. కాకపోతే నేను ఇంకో వెరైటీగా చేశాను. ఇది మహారాష్ట్రియన్స్ చేసుకునే వెరైటీగా చేశాను. చాలా బాగుంటుంది. ఇది చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. 20-30 రోజులు మనం డబ్బాలు పెట్టుకుని హాయిగా ఉంచుకోవచ్చు, వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనమాట. లోపల జ్యూసీగా ఎన్ని రోజులు మీరు వాడుకున్నా కూడా గట్టిగా అవ్వవు. చాలా బాగుంటుంది. ఇలా కూడా మీరు ఒకసారి చేసుకొని చూడండి. చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయి. చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేసుకుంటే. దీని గురించి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అలాగే నేను ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ నూకతో చేసుకుంటున్నాను అనమాట. ఇది సగం కప్పు మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒక్కసారి కరిగాక ఒక చిన్న కప్పు జీడిపప్పు నేను వేయించుకొని సైడ్ పెట్టుకుంటాను. చూసారు కదా, జీడిపప్పు ఈ కలర్ వస్తే చాలు, తీసి సైడ్ ఉంచుకోవాలి. అలాగే అదే నెయ్యిలోని నేను ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ నూక తీసుకున్నాను. 2 కప్పులు గోధుమ నూక వేయించుకుంటాను. ఇప్పుడు ఇది లైట్ కలర్ మారితే చాలు, ఎక్కువ కలర్ మారక్కర్లేదు. ఒక 5 నిమిషాల వరకు వేయించుకొని ఇందులోని ఎండు కొబ్బరి పొడి ఒక అరకప్పు వరకు వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ వస్తే చాలు. ఒక 5 నిమిషాలు వేయించుకుంటే చాలు. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇది ఎండు కొబ్బరి పొడి ఇది ఒక అరకప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఎక్కువసేపు అక్కర్లేదు దీన్ని వేయించడం. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. నేను పిస్తా ఇవి ఒక 10-15 కట్ చేసుకొని వేసుకోవాలి. బాదం కూడా ఒక 10-15 కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా. అలాగే కిస్మిస్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 5-6 యాలకులు కూడా దంచుకొని ఇందులోని యాలక పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. వేయించుకుంటే సరిపోతుంది. ఇది యాలకుల పొడి అండి. ఇది కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగ వేయించుకుంటే సరిపోతుంది. మొత్తం 6-7 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది అనమాట. ఎక్కువసేపు వేయించక్కర్లేదు. రవ్వని తీసుకొని ఒక పళ్ళెంలోకి తీసి చల్లారి పెట్టుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు చల్లారిపోతే సరిపోతుంది. మనము ఇలాగా పాకం తీసుకుందాం. ఇదే ప్యాన్లోనే నేను పాకం తీసుకుంటాను. ఈ రవ్వ అంతా పళ్ళెంలోకి తీసుకొని ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అదే కప్పుతోటి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నేను పంచదార తీసుకున్నాను, ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాను. ఈ రెండు కలిపి చక్కగా పాకం తీసుకోవాలి. ఒక తీగ పాకం వస్తే చాలు. స్టవ్ హైలో పెట్టుకొని పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార మొత్తం కరిగిపోయింది చూసారు కదా. ఈ కరిగిపోయి ఇప్పుడు పాకం వచ్చే వరకు మనం అలా కలుపుతూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో చూడడం గురించి ఒక ప్లేట్లోని కొంచెం పాకం వేసుకొని ఇలాగ 2 వేల మధ్యని ఇలా చూసుకోవాలి. చూసారు కదా, ఒక పాకం వచ్చింది ఒక తీగది. అలాగే తీగ పాకం వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని అందులో వేసుకోవాలి. ముందుగుండా వేయించుకొని ఉంచుకున్నాం కదా రవ్వ, ఆ రవ్వని అందులో వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఈ రవ్వ మొత్తం పాకాన్ని పట్టేటట్టుగా కలుపుకోవాలి. మొత్తం రవ్వ అంతా వేసుకొని శుభ్రంగా కలిపేసుకున్నాను. చూసారు కదా, పాకం అంతా చక్కగా కలిసిపోయింది రవ్వలోని. ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు చల్లారే వరకు మనం సైడ్ ఉంచుకోవాలి. కొంచెం చల్లారే వరకు ఉంచుకోవాలి, ఎక్కువ చల్లారనివ్వకూడదు. దీన్ని ఒక 2 నిమిషాలు అయ్యాక మనం
తీసుకొని చూసారు కదా 2 నిమిషాలు అయిపోయింది. కొంచెం చల్లారింది. దీన్ని పళ్ళెంలోకి తీసుకొని ఉండలు చుట్టుకుందాం. పాకం వల్ల చక్కగా రవ్వ పీల్చేసుకున్నది. కరెక్ట్గా సరిపోయిందండి. 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్ళు సరిపోతాయి 2 కప్పుల రవ్వకి. ఇది ఇంకా బాగా చల్లగా అయిపోతే ఉండలు చుట్టడం కష్టం. అందు గురించి ముందుగుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ జీడిపప్పు వేయించుకొని ఉంచుకున్నాం కదా, ముందుగుండా ఒక్కొక్క జీడిపప్పు ఒక్కొక్క ఉండకి పెట్టుకొని ఉండలు చుట్టుకోవాలి. ఇలాగా చాలా ఈజీగా చుట్టబడతాయి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి. ఉండలన్నీ నేను ఇలాగే చుట్టేసుకున్నాను. ఇవి చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలాగొచ్చాయో నాకు కామెంట్లో రాయండి. ఇవి ఒక 15 రోజుల వరకు హాయిగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి, గట్టిగా అవ్వు. ఇలాగ ఒకసారి మీరు ట్రై చేయండి. నమస్తే అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే, బాయ్.